అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పూల పాడ్యమే కదండి. ఈరోజు నేను మా ఇంట్లో పూజ ఎలా చేశానో చూపిస్తాను మీకు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మాకైతే దగ్గరలో నది లేదండి, అందుకే నేనైతే ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాను. ముందుగా అయితే ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను తులసి కోట దగ్గర చూడండి. ఆ తర్వాత కింద కూడా ఈ విధంగా పెట్టానండి ముగ్గు. పెట్టిన తర్వాత ఒక స్టీల్ పళ్ళెం తీసుకొని దానికి చుట్టూ పసుపు రాసి బొట్లు ఈ విధంగా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 అరటి దప్పలు తీసుకొని వాటికి కూడా గంధము బొట్టు, కుంకుమ బొట్టు కూడా పెట్టానండి. ఇప్పుడైతే ఆ పళ్ళను తీసుకొచ్చి ఆ ముగ్గు మీద అయితే పెట్టానండి. పెట్టి వాటర్ పోసాను దాన్ని నింపుగాను. వేసిన తర్వాత ముందు పసుపు వేసానండి కొద్దిగా, అందులో కొద్దిగా పసుపు వేసి తర్వాత కుంకుమ కూడా వేసాను. చూడండి, పసుపు కుంకుమ 2 వేసాను. పసుపు కుంకుమ వేసిన తర్వాత కొద్దిగా అక్షింతలు కూడా వేసానండి. అక్షింతలు తర్వాత ఒక 1 రూపీ కాయిన్. తర్వాత మాకు ఇంట్లో గంగాజలం ఉందండి కొద్దిగా, ఆ గంగాజలాన్ని కూడా కొద్దిగా వాటర్లో వేసాను నేను. పువ్వులు కూడా వేసాను అండి. అన్నీ అయితే వేయడం జరిగిందండి. అరటి దప్పలు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈ వెనకాతలు ఉన్నాయి కదండి, ఇవి 365 ఒత్తులండి. ఈ ముందుకి ఉన్న ఒత్తులు కూడా నెలొత్తులండి. ఒక్కొక్కటి 33 ఒత్తులండి. ఇవి 3 అవి 3 పెట్టాను. తర్వాత మీరు చూస్తున్నారు కదా, అదైతే గోధుమ పిండి ముద్దండి. అదే నేను గోధుమ పిండిని ముద్దగా చేసి ఆ డొప్పలకి గోడల్లో కట్టానండి. చూస్తున్నారు కదా, సైడ్ ఈ విధంగా 2 దొప్పలకి కూడా గోడల్లాగా కట్టానండి. చూడండి, ఇప్పుడు వెలిగించి ఆ నీటిలో ఆ డొప్పలను అయితే వదిలానండి. చూడండి, ఆ గోడలు కట్టడం వల్ల ఏంటంటే వాటర్ అనేది దీపాల్లోకి వెళ్ళకుండా కూడా చాలా బాగా వెలుగుతాయండి. ఈ విధంగా అరటి దొప్పలకి 2 వైపులా గోడ కట్టి దీపాలను అయితే వెలిగించాలటండి. అది గోధుమ పిండితోనే కాదు, వరిపిండితో కూడా వెలిగించవచ్చు. వరిపిండి అయితే కొద్దిగా ఆవు పాలు, బెల్లం కలిపి నేను చూపిన విధంగా గోడ కట్టి మీరు దీపాలు వెలిగించుకోవచ్చండి. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టానండి. తాంబూలం పెట్టి పోలే అమ్మవారికి అది కూడా చదువుకున్నానండి. చదివిన తర్వాత ఫైనల్గా హారతి ఇచ్చి అమ్మవారికి ధూపం కూడా వేశానండి. 31 కాకుండా 33 పెట్టాం కదండి. ఆ 2 ఒత్తులు కూడా పాడ్యమి రోజుకు సంబంధించి ఆ 2 ఒత్తులు ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. ఒకటి గంగాదేవికి, ఒకటి శివునికి అటండి ఆ ఒత్తులు. నీటిలో ఈ దీపాలను మనం వెలిగించి వదిలినప్పుడు ఒక మంత్రం అయితే చదువుకోవాలటండి. ఆ మంత్రాన్ని అయితే నేను నా ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ అయితే చేశానండి. ఆ వీడియోలో అయితే ఆ మంత్రాన్ని మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే నేను మా ఇంట్లో పూల పూజ చేసుకున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.